ఈ వీడియోలో మనం బ్రింగ్ మరియు టేక్ ల మధ్య ఉండే డిఫరెన్స్ను తెలుసుకుందాం. ముందుగా బ్రింగ్ గురించి తెలుసుకుందాం. బ్రింగ్ అంటే మీనింగ్ ఏంటంటే టు క్యారీ సంథింగ్ టువర్డ్స్ ద స్పీకర్ ఆర్ a స్పెసిఫిక్ ప్లేస్. అంటే దేనినైనా మన వైపుకు లేదా ఒక నిర్దిష్ట ప్రదేశానికి తీసుకురావడం. బ్రింగ్ అంటే దేన్నైనా మన వైపుకు లేదా ఒక నిర్దిష్ట ప్రదేశానికి తీసుకొని రావడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్రింగ్ యువర్ బుక్స్ టు స్కూల్ ఎవ్రీ డే. అంటే మీ పుస్తకాలను ప్రతిరోజు పాఠశాలకు తీసుకురండి. బ్రింగ్ యువర్ బుక్స్ అంటే మీ పుస్తకాలను తీసుకురండి. టు స్కూల్ అంటే పాఠశాలకు. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. బ్రింగ్ యువర్ బుక్స్ టు స్కూల్ ఎవ్రీ డే అంటే మీ పుస్తకాలను ప్రతిరోజు పాఠశాలకు తీసుకొని రండి. కెన్ యూ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురాగలవా? కెన్ యూ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురాగలవా? బ్రింగ్ అంటే తీసుకురావడం. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ ఫర్ ది ఎగ్జామ్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ ఫర్ ది ఎగ్జామ్ అంటే పరీక్షకు మీ ఐడి కార్డ్ తీసుకురావడం మర్చిపోకండి. పరీక్షకు మీ ఐడి కార్డ్ తీసుకురావడం మర్చిపోకండి. ఈ విధంగా బ్రింగ్ అంటే తీసుకురావడం అనే అర్థంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనం టేక్ గురించి తెలుసుకుందాం. టేక్ అంటే మీనింగ్ ఏంటంటే టు క్యారీ సంథింగ్ అవే ఫ్రమ్ ద స్పీకర్ ఆర్ అ స్పెసిఫిక్ ప్లేస్. అంటే దేనినైనా మన నుండి లేదా ఒక ప్రదేశం నుండి తీసుకెళ్ళడం. దేన్నైనా మన నుండి లేదా ఒక ప్రదేశం నుండి దూరంగా తీసుకెళ్ళడం. ఎగ్జాంపుల్స్: ఐ విల్ టేక్ మై బుక్స్ టు స్కూల్. ఐ విల్ టేక్ మై బుక్స్ టు స్కూల్ అంటే నేను నా పుస్తకాలను పాఠశాలకు తీసుకువెళ్తాను. నేను నా పుస్తకాలను పాఠశాలకు తీసుకువెళ్తాను. టేక్ అంటే తీసుకువెళ్ళడం. హీ టుక్ హిజ్ మదర్ టు ద హాస్పిటల్ అంటే అతడు వాళ్ళ అమ్మను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. టేక్ అన్ అంబ్రెల్లా విత్ యూ, ఇట్ మైట్ రెయిన్. టేక్ అన్ అంబ్రెల్లా విత్ యూ అంటే మీతో గొడుగును తీసుకెళ్ళండి. ఇట్ మైట్ రెయిన్ అంటే వర్షం పడవచ్చు. టేక్ అన్ అంబ్రెల్లా విత్ యూ మీతో గొడుగును తీసుకెళ్ళండి. టేక్ అంటే తీసుకెళ్ళడం. టేక్ అంటే తీసుకువెళ్ళడం. బ్రింగ్ అంటే తీసుకురావడం. ఇది బ్రింగ్ మరియు టేక్ల మధ్య ఉండే డిఫరెన్స్.